జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం తన స్థానాన్ని త్యాగం చేసిన వర్మకు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా అన్న ప్రశ్న వర్మ వర్గీయుల నుంచి వినబడుతుంది. పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ దాదాపు ఫిక్స్ చేసుకున్నట్లే కనబడుతుంది. పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ వదిలిపెట్టే అవకాశం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే పవన్ తన అడ్డాగా నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గానికి కొంత ఇమేజ్ ఏర్పడింది. అక్కడ భూముల ధరలు కూడా పెరిగాయి. అదే సమయంలో అక్కడ ఓటు బ్యాంకు కూడా పవన్ అక్కడే ఫిక్స్ అయ్యేలా చేసేటట్లు కనబడుతుంది. మరి మాజీ ఎమ్మెల్యే వర్మ పరిస్థితి ఏమిటనేది మాత్రం ఎటు తేలకుండా ఉంది. వర్మ పిఠాపురం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నేత కావడంతో పాటు టీడీపీలో కూడా కీలకమైన నేత. 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసినందుకు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని అప్పుడే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కూటమి ద్రవంతో పాటు జగన్ను ఓడించాలన్న లక్ష్యంతో వర్మ కూడా పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన స్థానిక నేతల మధ్య మాత్రం సఖ్యత లేదు. టీడీపీ నేతల్ని కట్టడి చేశామని చెప్పినప్పటికీ వర్మకు ఎలాంటి పదవి రాకపోవడంతో కొంత అసంతృప్తి వర్మ అనుచరులో ఉంది.